డెఫినెట్ గా మా పార్టీ తరఫున లగిచెర్ల పోతాము, తప్పకుండా రైతులకు అండగా నిలబడతాము. వాళ్ళు న్యాయస్థానాల్లో కూడా వాళ్ళకి న్యాయం జరిగేదాకా కొట్లాడతాం, అది కూడా చెప్తున్నాను. ఇలా ఒకటి మాత్రం పక్క, పీడిత వర్గాల పక్షాన ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళ పక్షాన మేము నిలబడతాం. అక్కడ ఉన్నదంతా గిరిజన రైతులు, వాళ్ళ భూములు పోతున్నాయని మొత్తుకుంటుందంతా ఇవాళ లంబాడ రైతులు, వాళ్ళకు అండగా మేము ఖచ్చితంగా నిలబడతాం. నేను చూసిన LHPS వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం అమాయకమైనటువంటి లంబాడిలే కనబడరా? లంబాడిల భూములే మీ కంటికి కనబడాయా? మీకు వేల ఎకరాలు ఉన్నాయి కదా మీ భూములు, మీ బంధువుల ఇళ్లలో వేల ఎకరాలు ఉన్నటువంటి భూములు, ఆ భూములు ఎందుకు రావడానికి మీరు ప్రయత్నం చేయరు? మా అమాయక గిరిజనుల మీద మీరు ఎందుకు పడి దోపిడీ చేద్దామని చూస్తా ఉన్నారు? మా భూములు ఎందుకు గుంజుకోవాలని చూస్తా ఉన్నారో ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కూడా కాదు. మిమ్మల్ని భిక్ష ఇచ్చిన మా బంజారా జాతిని అంచాలని, భయప్రాంతులకు గురి చేయాలని, అమాయకులైన లంబడోల గొంతు నొక్కాలని చూస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ కుర్చీ శాస్త్రం అనుకోకు, నీ ముఖ్యమంత్రి కుర్చీ శాస్త్రం అనుకోకు. బిడ్డ నేను ఎక్కించుడు ఎంత